పార్టీలో అసంతృప్తులు లేరని అందరం కలిసికట్టుగానే పనిచేసి వైసీపీని గెలిపించుకుంటామని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమే లేదని ఆమె అన్నారు. ఎంతమంది పోటీ చేసినా కూడా పిఠాపురంలో తానే గెలుస్తానంటున్న వంగా గీతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎవరైనా కూటములు కట్టినా పిఠాపురంలో గెలిచేది వైసీపీ జెండా అని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆవిడతో మనం ఉన్న ఆవిడ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం మీద మొత్తం అన్ని పార్టీలు కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. మీ నియోజకవర్గంలో మీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మేమే గెలుస్తామనిపిస్తుంది. ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారనిపిస్తుంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనిపిస్తుంది. ఎందుకంటే అనిపించడమే కాదు, నిజం కూడా, వాస్తవం కూడా ఇది. ప్రజలకి నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇంత పాజిటివ్ ఎలక్షన్ నేను చాలా అరుదుగా చూస్తాం. పాజిటివ్ ఎలక్షన్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో, ఏ మూలకి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా జగన్ బాబు మాకు ఇచ్చారు, జగన్ తమ్ముడు నాకు ఇచ్చారు, జగన్ అన్న నాకు ఇది ఇచ్చారు, జగన్ నా కొడుకు అని చెప్పి ఓటర్లే వచ్చి, లబ్ధిదారులు వచ్చి వాళ్ళే చెప్తున్నారంటే మీరు ఏం అక్కర్లేదమ్మా, మీకు జగనే మీకు శ్రీరామ రక్ష అన్నట్టుగా చెప్తున్నారు. అంటే పథకాలు ఏ విధంగా చేరే అనేది ముఖ్యం. పథకాలు ఇవ్వటం ముఖ్యం మాత్రమే కాదు. ఇప్పటి వరకు ఇన్ని పథకాలు మీరు ఎప్పుడైనా చూడండి, మీరు స్టడీ చేయండి మీ న్యూస్ ద్వారా. 2019కి ముందు ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ విధంగా ఉంది చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన ప్రజాస్వామ్యం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ 100% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, ప్రభుత్వ పనితీరు ఇదంతా పక్కన పెడితే స్థానికంగా ఉన్న అభ్యర్థి యొక్క కేడరు, దానికి సైన్యం మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మీ పరిస్థితి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ రద్దయింది. అక్కడ నుంచి మీకు పూర్తిగా సహకరించడానికి ఒక ఆరోపణ. తర్వాత ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వస్తున్నాయి. మొత్తం మీ మీద మూకుముడుగా దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదా? మా కేడర్ ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. మా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే మా నాయకులందరూ మాతో ఉన్నారు. మేము ఆల్రెడీ ఇప్పుడు దగ్గర నెలన్నర నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎక్కడికక్కడ వస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారు అంటే మా పార్టీలోనే ఉన్నారు. మా పార్టీ మేమందరం కలిసి వస్తున్నాం. ఆయన కార్యక్రమాలు కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. మేమందరం కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకి గెలవాలి, ప్రజలతో సత్సంబంధాలు, ప్రజల సౌకర్యాలు, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవేమి ఉన్నట్టు కనబట్టలేదు. అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తుంది ఎవరు? ఆ పార్టీలన్నీ కలిసి జగన్ గారి మీద. ఎంతసేపు జగన్ గారిని లేకుండా చేయాలి, జగన్ గారిని రాకుండా చేయాలి, ఇదే ఎజెండా తప్ప ప్రజలకి ఏం చేయాలనేది మాత్రం వాళ్ళకి లేదు అనే దానికి ఒకటే ఒక ఉదాహరణ. అంటే అన్నం అంతా ఉడికిందా చూడాలంటే లేడీస్ సాధారణంగా ఒక మెతుకు పట్టు చూస్తారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థల సర్వీస్ని రద్దు చేయటమే బలవంతంగా అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్తో వాలంటీర్లు మరి పెన్షన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. అంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకి అసలు సరైన గౌరవమే లేదు, ప్రజలంటే గౌరవం లేదనేది అర్థమవుతుంది. ఓటర్ దేవుళ్ళు ఇప్పుడు సమ్మర్, మే, ఈరోజు ఏప్రిల్ 1 రేపు ఇవాళ నుంచి రేపటి నుంచి పెన్షన్లు ఇవ్వాలి. ఎండల్లో ఉన్నారు. అలాగే మే ఎండలు, జూన్ 1 వరకు ఎండలు ఉంటే ఈ 3 నెలల్లో కూడా వాళ్ళు ఇప్పుడు న్యూస్లో చెప్తున్నారు సచివాలయానికి వెళ్ళే తీసుకోవాలంటే మంచాల మీద ఒకళ్ళు ఉండి ఆ పెన్షన్ తీసుకోవాలి. ఈ కష్టాలన్నీ గమనించింది, పేదవాడి పక్షాన, పేదవాడి కోణంలో చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోణంలో చూసి ఓటర్లని అవమానిస్తున్నది ప్రతిపక్ష కూటమి అనేది నా అభిప్రాయం. అంటే మీరు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు చేస్తున్న అభివృద్ధి పథకాలు కావచ్చు, ఈ రెండు మీ రాబోయే ఎన్నికల్లో మీ గెలుపుకు దోహదపడతాయనుకున్నారు? నో డౌట్, తప్పకుండా. ప్రజలే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలే మీకు చెప్తున్నారు, అమ్మ మీరు అక్కర్లేదు, ఏం భయపడక్కర్లేదు, మేము ఉన్నాం. మా అందరికీ మా గౌరవాన్ని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా రుణాన్ని తీర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్క చెల్లెమ్మలు అయితే ఆసరాలో మేము గత ప్రభుత్వంలో మోసపోయి అప్పుల పాలు అయిపోయాం. మా రుణాలన్నీ మా తల మీద బరువు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల మా రుణం తీర్చారు. కాబట్టి ఓటేసి మా రుణం తీర్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కేవలం రాజకీయపరమైన లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ అనుచితమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే తెప్పించుకుని మాట్లాడాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మా పార్టీకి శ్రీరామ రక్ష అనే ధీమా వంగా గీత గారిలో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం.